జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే. మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయాలను బీసీ రక్షణ చట్టాన్ని వెంటనే రక్షణ చట్టాన్ని వెంటనే బీసీల ఐక్యత బీసీల ఐక్యత మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయాలను మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయాలను మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే. జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే. మహాత్మా జ్యోతిరావు పూలే గారి సాంఘిక సంస్కర్త సాంఘిక సంస్కృతి ఈరోజు అనంతపురం నగరంలో జిట్పీ కార్యాలయంలో జ్యోతిరావు పూలే గారి 199వ జయంతి సందర్భంగా ఇక్కడ విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడే పార్టీ ఆఫీస్లో కూడా అక్కడ కూడా మనం పూలహారం వేసి ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. మొట్టమొదటి సాంఘిక సంస్కర్త, అదేవిధంగా ఆయన చదువుకి ప్రాధాన్యత ఇచ్చిన గొప్ప వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. ఆయన సంవత్సరంలోనే అతని తల్లి కోల్పోవడంతో చిన్నప్పటి నుంచే చదువుపైన ఆసక్తి చూపిన గొప్ప వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. అదేవిధంగా వాళ్ళ ఇంట్లో కరెంట్ లేకపోయినా కూడా ల్యాంటిన్లో చదువుకున్న వ్యక్తి జ్యోతిరావు పూలే. అదేవిధంగా 7 సంవత్సరాల్లోనే ఆయన ప్రాథమిక విద్యని పూర్తి చేసుకొని మళ్ళీ ఉన్నత చదువుల కోసం ఆయనకి వాళ్ళ తండ్రి గారి కోసం వ్యవసాయంలో ఇబ్బంది అవుతుందని చెప్పి వ్యవసాయ రంగంలో పోయిన జ్యోతిరావు పూలే గారికి అప్పుడే చదువు పూర్తిగా మానేయడం జరిగింది. ఆయనకి ఎక్కువ చదువుపైన ఆసక్తి ఉండడంతో ఒక ముస్లిం టీచర్ గమనించి మళ్ళీ చదువును కొనసాగించాలని చెప్పి మళ్ళీ విద్యా సంస్థలు చేయడం జరిగింది. అది చేరిన తర్వాత ఆయన ఎక్కువ విద్యకి ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు మొట్టమొదటిసారిగా స్త్రీలకు కూడా, వెనుకబడిన వర్గాలకి స్త్రీలకు మన ఇది విద్య ఎంతో అవసరం అని చెప్పేసి అప్పట్లో పూణేలోనే దేశంలోనే మొట్టమొదటిసారిగా స్త్రీల కోసం ఒక స్కూల్ని కూడా ఏర్పాటు చేసిన గొప్ప వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. అదే అతని భార్య కోసం కూడా చదువు నేర్పించి, సావిత్రి పూలే గారికి చదువు నేర్పించి ఆమె కూడా ఒక చదువు చెప్పే వాళ్ళకి టీచర్గా అయితే బాగుంటుందని చెప్పేసి ఆమె కూడా టీచర్గా చేసిన గొప్ప వ్యక్తి జ్యోతిరావు పూలే. కార్యకర్తగా ఆయన అదేవిధంగా ఎన్నో సంస్థలు ఏర్పాటు చేసి ఈరోజు చదువుకి గొప్ప వ్యక్తిగా జ్యోతిరావు పూలే గారు. ఈరోజు మన భారతదేశంలో కూడా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన అడుగుజాడులో నడుస్తున్న విషయం కూడా మనకు తెలుసు. ఈరోజు బీసీలకు కూడా అత్యంతంగా ప్రాధాన్యత ఇచ్చిన గొప్ప వ్యక్తి కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఆశలు ఎప్పుడు నెరవేర్చడం ఆయనకి ఘన నివాళులు చెప్పుకొని తెలుసు.